అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంతే కదా. కానీ ఎనీవే అది క్లారిఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రహాస్ ఒక పాట ఇప్పుడు ఏదైనా ఈ పాట పాట కనుక అయినా ఇప్పుడు వేరే పాటైనా వచ్చిందంటే అది అది అంతే కరెక్ట్ వస్తే కరెక్ట్ గా అంతేగా. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? అమ్మాయి లైస్ కాంతం అబ్బాయి వాయిస్ కాంతం. ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు పాడింది బేస్ వరకు, మళ్ళా అమ్మాయి లైస్ కాంతం అబ్బాయి వాయిస్ అలా హై కూడా వస్తుంది. సో అది హై ఉంటది మళ్ళా బేస్ ఉంటది. సో ఇప్పుడు అంత ఫ్లక్చుయేషన్ నేను కాన్సన్ట్రేట్ ఒకేసారి చేయలేడు, ముక్కలు ముక్కలుగా పాడడం అంటే అక్కడ ఓకే. అంతే. కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవ్వరు ఆడియన్స్. నేను వద్దన్నానండి, ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అదే, విన్న కాబట్టి ఆ తర్వాత. విధంగా, అంతే. సో ఇది జనాలు విని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా మనకి. అలా అని రెగ్యులర్ గా పాడతారు అనుకోకండి, పాడాడు అంతే అనుకోకుండా ఫస్ట్ సాంగ్. లాస్ట్ లో ఏంటి కేరళ ఆంటీతో స్టోరీ? సినిమా చూడాలి ఏముంటది ఏముంలేదు, నువ్వేం చెప్పాడు నాకు రాకపోదు. నలుగురు హీరోయిన్స్ అండి, ఒక ఆంటీ ఉంటది, ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పాను. ఓకే అంతే, పెళ్లి చేసుకోవాలి. ఇందులో లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి, ఇట్స్ అ ఫన్ మూవీ. చూస్తున్న సేపు నవ్వు వస్తా ఉంటది మనకి, ఇడికి బాగా అయింది అనిపిస్తుంది, ఇడికి ఇట్లే అవ్వాలనిపిస్తుంది, అట్లా ఉంటది సినిమా. సో డాడీ గురించి అంతా తెలుసా? యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్? పక్కాగా. డూ యు నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హీ కేమ్ టు టీవీ? యా సమ్వాట్. అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు, నీ పుట్టిన దగ్గర నుంచి తెలుసు. పుట్టిన దగ్గర నుంచి కాదు, అసలు మొత్తం అసలు Yeah, టీవీకి రాకముందు ఎక్కడున్నారు తెలుసా? పోలీస్ కానిస్టేబుల్. అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు. తెలియని విషయం నేను చెప్తున్నాను, నేను జర్నలిస్ట్ని. ఓకే. డాడీ రా ఏజెంట్. ఓకే. ఏజెంట్ రమ్మంటే వెళ్ళాను ఒకసారి రా అని. వెరీ రా. అది వెరీ వెరీ రా, ఎగ్జాక్ట్లీ. నో ఐ వాజ్ యాక్చువల్లీ అమేజ్డ్ ఈ పోలీస్ స్టోరీ అంతా విని, దట్ హీ వాజ్ సపోజ్ టు బి ఇన్ ద పోలీస్. సో అలాగా వై ఐ ఆస్క్డ్ ఇట్ ఇస్ చంద్రహాస్ అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం, మీ ఇంట్లో వాతావరణం అమ్మ నాన్న అందరిని చూస్తే వేరే వచ్చే అవకాశం లేదు, చచ్చినాక ఇంకా వేరే ఆర్ట్ మీడియా దీని చుట్టూ తప్ప. ఎప్పుడైనా ఉండింది ఆ సంకల్పం ఇంకోటి ఏదైనా అవ్వాలని కానీ ఇంకోటి చేయాలి? ఐ డిసైడెడ్ వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన 11th 12th అప్పుడు ఐ డిసైడెడ్ గట్టిగా. దానికంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ హీరో. చేస్తాను లేదా పక్కన పెడితే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో లాగా నేను చేసేటోడిని. స్కూల్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా ఆ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్లా చేసేటోని, అందరినీ అదే ఆ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లా చేసేయమని చెప్పేటోని, ఏదో అలా ఉండేది. బట్ సీరియస్గా అయితే 10th తర్వాత అనుకున్నాను. దానికంటే ముందు స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుండే కాబట్టి మనం అథ్లెటిక్స్కి వెళ్దామేమో అలా అనుకున్నా. ఓ అథ్లెటిక్స్, అది బికాస్ జిమ్నాస్టిక్స్ వల్ల వచ్చిన జిమ్నాస్టిక్స్ ఆల్సో లేటర్ 11th 12th అప్పుడే స్టార్ట్ చేశాను. ఐ యూస్ టు ప్లే వెరీ గుడ్ ఎట్ లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్ అండ్ అథ్లెటిక్స్. హౌ టాల్ అయ్యో? 6'2". అందుకనే ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ సినిమా. ప్రభాస్ గారు 6'2", ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు. ప్రభాస్ రోల్ మోడలా? నాకు రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకోండి, ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది ఏ సినిమా చూసినా కానీ. సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్? రామ్ నగర్ బన్నీ. అయితే నేను 3 మూవీస్ నావి కంప్లీట్ చేసేస్తున్నా షూటింగ్. చెప్పారు డాడీ. సో దీని తర్వాత ఆ రెండింటిలోంచి ఒకటి రిలీజ్ కొంచెం ఇమీడియట్ గానే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఈ 3 నేను చాలా ఐ మీన్ ఈ రామ్నగర్ బన్నీ కాకుండా మిగతా 2 అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో. సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను. నౌ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని. ఐఎమ్ ప్రోడక్ట్ కేమ్ అవుట్ రియలీ గుడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బుర్ర ఉందా? ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది. నేను అడిగింది ఏంటంటే అంటే ఆర్ యు కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ యు మేక్ ద రైట్ డెసిషన్స్? యా ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్. బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడు అండి, బుర్ర కథ అది. డాడ్ జోక్స్. డాడ్ జోక్, బ్యాడ్ జోక్ కాదు. డాడ్ జోక్స్ అన్న, బ్యాడ్ జోక్ అనలేదు. అది ఆ విధంగా అయితే మరి నైస్. బుర్ర కథలు 2 రకాలు,
బుర్ర ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కథ ఒకటి, బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కథ, రెండు బుర్ర కథలే. రెండు బుర్ర కథలే, కరెక్టే. కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్. ఐ ఆస్డ్, ఇచ్చారని చెప్పారు. దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హర్డ్ యువర్ గోయింగ్ అవుట్, ఖమ్మం వెళ్తున్నారని చెప్పి. అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను, కానీ అది అవ్వదు, కుదరదు, అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు. మళ్ళీ నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు. యూ గోయింగ్ టు ఖమ్మం నౌ? యా, అది ఖమ్మమానా లేకపోతే ఎక్కడ నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దట్స్ వెరీ నైస్. అంటే ఆ అవేర్నెస్ రావడం, ఆ కాన్షియస్నెస్లో ఉండడం చాలా పెద్ద విషయం అది. సో రామ్ నగర్ బన్నీ ఇన్ని సినిమాల మధ్య ఎందుకు చూడాలి బన్నీ అని అడిగితే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంచెం మాస్గా చెప్తాను, ఎందుకంటే ఇది యాక్చువల్గా మాస్ క్వశ్చన్. ఎందుకంటే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు. ఎందుకంటే అసలు వీడి ఇంతకీ ఏం పీకాడు అనే దానికి చాలా ఆ క్యూరియాసిటీ ఉంది అందరికి. మాస్గా చెప్పాలంటే అదే అనుకుంటున్నారు, అసలు వీడు ఏం పీకుతాడో చూద్దామని. సో ఏం పీకైనా చూడడానికే చూడమంటా నేనైతే రామ్నగర్ బన్నీ. నేను అడిగింది ఇంకో కొంచెం ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడున్న టైంలో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావు, బికాస్ ఒక సినిమా ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టే కదా. సో దానికి ఒక కథా కమామేషన్ ఉంటుంది కదా వెనకాల అని నాన్నగారు చెప్పింది. దట్ ఇది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ హాయిగా వచ్చి సినిమా చూసి వెళ్ళిన ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పి. వాట్ ఈస్ యువర్ టేక్ అని? ఫస్ట్లీ దిస్ ఫిలిం కెన్ బి వాచ్డ్ బై ఎనీ ఏజ్ పర్సన్. సెకండ్లీ మోస్ట్లీ ఈ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. లైక్ మై జనరేషన్ పీపుల్ దే విల్ హ్యావ్ రియలీ ఫన్. నేను ఈ సినిమా తీసినప్పుడు కూడా ఎవ్రీ సీన్లో కానీ ఫ్రేమ్లో కానీ వాట్ వాజ్ ఇన్ మై మైండ్ అంటే సబ్ టైటిల్స్ వేసుకొని చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ఎంజాయ్ చేయగలగాలి ఆ సినిమా. అంటే ఇంగ్లీష్ వాళ్ళు హాలీవుడ్లో ఇఫ్ పీపుల్ ఇన్ ద యూఎస్ వాచ్ ఇట్, అదర్ లాంగ్వేజ్ పీపుల్, అదర్ కంట్రీ పీపుల్, దే షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ అనేది మైండ్లో పెట్టుకొని చేశాను. సో అలా అంటే క్రింజ్ ఉండకూడదు అనే టైప్లో చేశాను. రైట్. టైమింగ్ అది అండ్ ఆల్సో అన్ని బాగున్నాయి, అంటే డైలాగ్స్ అవి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ యంగ్స్టర్స్. సో అది ప్రభాకర్ గారు ఇంతసేపు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదండి, మీరు ఎలాగో ఇద్దరితోనూ మాట్లాడాలి. అవును, తను మాట్లాడుతున్నాడు కాబట్టి. సో అందరం వెయిట్ చేస్తున్నాం. చాలా హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ రియల్. లేదండి, చాలా పడుకుంటాడు ఈడు. బ్యాడ్ జోక్స్. మీరు ఇందాక స్టాండప్ అంతా బెంచ్ అంటే ఆల్రెడీ కింద నిలబడుతున్నాడు, బెంచ్ నిలబడుతున్నాడు. ఇక్కడ నిలబడితే లైట్ తగులుతారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. యు లుక్ టాలర్ ఇన్ పర్సన్, మచ్ టాలర్. బోత్ అండి. మై డాటర్ ఆల్సో 5'8". Oh, she has a very good height. ఏంటి వాట్ ఈస్ స్టేపుల్ ఫుడ్ ఇప్పుడు? డైటింగ్? నో, ఏది పడితే అది తింటాను, బట్ షుగర్ ఒక్కటే ఆపేసాను. వైట్ షుగర్. నేను వీళ్ళ హైట్ కారణం ఏమనుకుంటానంటే వీళ్ళు జిమ్నాస్టిక్స్ బాగా చేసేవాళ్ళు. జిమ్నాస్టిక్స్ లో కంపల్సరీ స్ట్రెచ్చింగ్స్ ఉంటుంది బాడీ. జనరల్గా ఎవరైనా హైట్ పెరగమంటే అదే స్ట్రెచ్ చూపిస్తారు, ఇట్లా ఇట్లా నిలబడమని. వీళ్ళిద్దరు చేసేవాళ్ళు. వీడు చేస్తున్నాడని అది కూడా వీళ్ళు చేసేది. ప్లస్ ఈ చికెన్ బాగా తినేవాళ్ళు అండి. ఎవ్రీ అంటే 3 పూటలు చికెన్. మళ్ళీ చికెన్తో పాటు ఆమ్లెట్ కూడా అట్లా. సో అది కూడా ఎఫెక్ట్ ఏమో. ఆల్ ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్ ఫుడ్. అదే ఆల్మోస్ట్ 4 years అనుకుంటా మధ్యలో. ఆ 4 years టైంలో ఎవ్రీ సింగిల్ డే ఐ ఎయిట్ చికెన్. నేను మా ఆవిడ చాలా వరకు వెజ్ ఇష్టపడతాం. వీళ్ళిద్దరు నాన్ వెజ్. అంటే ఓన్లీ చికెన్. మళ్ళీ వీళ్ళకి మటన్ తెలియదు, ఫిష్ తెలియదు, ఏం తెలియదు. నాకు తెలుసు. అంటే ఎక్కువ తీసుకోరు అవి. అది తీసుకోరు. మటన్ ఫిష్ తక్కువ తింటారు, ఎప్పుడో ఒకసారి. చికెన్ ఎక్కువ చికెన్. సో అలా నౌ వితౌట్ చికెనింగ్ యు ఆర్ కమింగ్ అవుట్ అగైన్ యాటిట్యూడ్ స్టార్ గా. నో, ఐ వాజ్ ఆల్వేస్ అవుట్. I never chickened out. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.